చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో కర్ణాటక మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కుప్పంలో ఇప్పటివరకు 12 బెల్ట్ షాపులపై కేసు నమోదు చేసి 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, అనుశ్రీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ద్వారా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు కుప్పం ఎక్సైజ్ సిఐ చెప్పడం జరిగింది. 12 బెల్ట్ షాపుల పైన దాడులు నిర్వహించి 25 లీటర్ల లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగింది. 12 మందిని అరెస్ట్ చేశామని చెప్పి కుప్పం ఎక్సైజ్ సిఐ నాగరాజ్ చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే అధిక ధరలకు మద్యం విక్రయించిన ఏదైతే మద్యం బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయించిన వారిపైన 5 లక్షల రూపాయల జరిమానా విధించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ అమలు జరగడం లేదు. యథేచ్ఛగా విచ్చలవిడిగా టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం షాపులకు అనుసంధానంగా ఈ బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. కొన్ని అయితే పట్టుకుంటున్నారు, కొన్ని వాటిని అయితే చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో 12 షాపులు అనాథ రైతులు నిర్వహిస్తున్నటువంటి బెల్ట్ షాపులను పట్టుకోవడం జరిగింది. వాటిపైన 12 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి కుప్పం ఎక్సైజ్ సిఐ నాగరాజు చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధానంగా యథేచ్ఛగా ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు అనధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. కానీ కుప్పంలో 12 మద్యం షాపులకు అనుసంధానంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఎక్సైజ్ చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. వీటిలో 12 షాపులకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశాను. 25 లీటర్ల లిక్కర్ని కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.